కానీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి యాజ్ ఎ నేషన్ గా యూనిట్ అవుతాం. కానీ ఇక్కడ ఆర్మీకిను పొలిటికల్ లీడర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి పడదు అసలు. ముందు ఈ ఆసిఫ్ మునీర్ గారు ఎప్పుడో దిగిపోవాలి, వారితో పాటు ఇంకో 5గురిని తీసుకొని వాళ్లే ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని వాళ్లే కొనసాగుతున్నారు. కాబట్టి దాని తర్వాత ఇటువైపు చూసుకుంటే కనుక అటు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ సోదరిమణి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ దట్ ఎంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేది. ఇదంతా ఒక ఎత్తైతే కనుక వారి యొక్క ఆర్థిక పరిస్థితి తునాతునకలైపోయి ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, మళ్ళా ఇంకోసారి రిపీట్ చేస్తాను. చికెన్ 840 రూపాయలు సార్. మన దగ్గర 200 రూపాయలు ఉంటే చాలా ఎక్కువ అయిపోయింది రేట్ అని చెప్పి మనం అనుకుంటాం. 840 రూపాయలు. రైస్ 50 నుంచి 60 రూపాయలు పెడితే మంచి రైస్ వచ్చింది. 2 రూపాయలకి అయితే ప్రభుత్వం ఇస్తుంది, అది తీసి పక్కన పెట్టినా కానీ 50 రూపాయలు అయితే మినిమం పెడితే మంచి రైస్ దొరుకుతాయి. కానీ అక్కడ రైస్ ప్రైస్ ఏంటి సార్? అక్కడ రైస్ ప్రైస్ వచ్చేసి 340 రూపాయలు, 340 రూపీస్. ఒక లీటర్ పాలు వచ్చేసి 230 రూపాయలు. టొమాటోస్ 150 రూపాయలు సార్. అవును, మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఏం చేస్తారు ప్రజలు? తిరుగుబాటు చేయకుండా ఇంకేం చేస్తారు? ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్లో దాదాపు లిటిల్ మోర్ దెన్ 40% భూభాగం బెలూచిస్తాన్. ఇవాళ బెలూచిస్తాన్ అంతా ఎదురు తిరిగారు. వాళ్ళ సెపరేట్ ఫ్లాగ్ ఎగురవేస్తున్న పరిస్థితి. దే వాంట్ టు డిక్లేర్ దేర్ ఓన్ ఇండిపెండెన్స్. అలాగే గతంలో మీరు చూస్తే కనుక ఎనీ ఇండో పాక్ వార్స్లో కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్లో కానివ్వండి, బెలూచిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, పఖ్తూన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, తాలిబన్స్, వీళ్ళంతా చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. ఇవాళ వాళ్ళెవరూ పాకిస్తాన్ని బ్యాక్ చేయటం లేదు. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి అగెన్స్ట్గానే మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సామాన్య పౌరులకు కూడా అర్థమవుతోంది పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న డ్రామా ఏంటనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఓకే, న్యూక్లియర్ బాంబ్స్ అనే అంశం మీద కూడా కాస్త టెన్షన్ వాతావరణమే ఉంది. అదేదైనా ఆ ఉగ్రవాదుల చేతుల్లో కానీ పడేలా ఉంటే డీకోడ్ కూడా చేయడానికి వాళ్ళు సాహసిస్తారు అని చెప్పి ఆ భయం ఏమైనా పడాల్సిన అవసరం ఉందా సిబ్లీ గారు? దూరం దాకా అవసరం లేదు సార్ వర్మ గారు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, సరే ఇంతకు ముందే చెప్పాను నేను మీకు, మా దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధము, ఆ వజ్రాయుధం అందరికన్నా పెద్ద ఆయుధం సార్ మాది. నేను మీకు పదే చెప్తున్నాను, ఆ వజ్రాయుధాన్ని తునాతునకలు చేయడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఒకటే, వారు ఏదైతే పన్నాగం పన్నారో ఆ పన్నాగానికి మనం ఎవరు కూడాను సహకరించకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే అణుబాంబులు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు మొత్తం తెలుసు అని చెప్పి నేను చెప్పాను, బట్ యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇంతకు ముందు గతంలో అమెరికా దగ్గర లేదండి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదా, లేకపోతే మన జరిగిన వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి వేరు కదండి, పాక్ దగ్గర ఉన్న పరిస్థితి వేరు కదా. కమింగ్ టు యువర్ పాయింట్. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ దగ్గర లేదా, లేకపోతే వీళ్ళ దగ్గర లేదా. ఇదేంటంటే సార్, కేవలం భయపెట్టడానికి మాత్రమే పనికొస్తుంది తప్పించి అణుబాంబు గురించి పదే మాట్లాడుతున్నారు. ఏంటంటే జస్ట్ భయపెట్టడానికి, అంతకు మించి వారు ఇంకేవి చేయలేరు. దే కాంట్ డూ ఎనీథింగ్. అది కనుక వాళ్ళు యూజ్ చేస్తే కనుక ఇంకా మీరు తలుచుకోండి, మీరు అనుకోండి, ఇంకా పాకిస్తాన్ కంప్లీట్ గా ఈ ప్రపంచ మ్యాప్ లో కంప్లీట్ గా తుడుచుకుపోయింది. 19వ శతాబ్దంలో ఏర్పడినటువంటి 2 దేశాలండి. ఈ 2 దేశాలు 19వ శతాబ్దానికి ముందు ఈ ప్రపంచ చిత్రపటంలో లేవు. ఒకటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి 2 దేశాలు. ఈ 2 దేశాలు కూడాను మతం ఆధారంగానే ఏర్పడినాయి. ఒకటి పాకిస్తాన్ అయితే, రెండోది ఇజ్రాయెల్ చేసింది ఏంటి? ఇజ్రాయెల్ కూడా అదే కదా చేసింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత వాళ్ళనే ఎదిరించలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అసలు వీళ్ళు కనుక అణుబాంబు కనుక ఉపయోగిస్తే సార్, వీళ్ళు ఈ చిత్రపటంలో, ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఒకానొకప్పుడు ఈ విధంగా పాకిస్తాన్ ఉండేది అని చెప్పేసి మాట్లాడుకోవడం తప్పించేసి ఇంకా దానికి మించి ఇంకే ఉండదు. 100% అండి. అది పద్మగారు భయపడాల్సిన అవసరం ఉందా? లేదండి. వారు అన్నట్టుగా అణ్వాస్త్రం అనేది ఒక భయపెట్టడానికి పనికొస్తుంది, కానీ ఎవరు వాడరు అది. ఎందుకంటే ఎవరు గెలవరు, అది వాడితే ఎవరు గెలిచే పరిస్థితి ఉండదు. ఇవాళ చాలా ప్రపంచ దేశాల్లో చాలా మంది దగ్గర ఉన్నాయి అణ్వాస్త్రాలు, బట్ ఎవరు యూజ్ చేయరు. ఓకే, చాలా దేశాల దగ్గర ఉండడం కాదండి, చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ రకంగా పక్క దేశాల మీద వెళ్ళి అన్యాయంగా ప్రజలను పొట్టను పెట్టుకోవట్లేదు కదా, మతం పేరు అడిగి చంపట్లేదు కదా. మిగతా దేశాలతో పాకిస్తాన్ కంపేర్ ఎప్పుడూ చేయకూడదు. లేదండి, ఐ డోంట్ థింక్ సో.
దాన్ని యాక్టివేట్ చేయటం అదంతా ప్రపంచ దేశాలన్నీ ఇంటర్వ్యూన్ అవుతాయి అవి. అది ఐ డోంట్ థింక్ దే లెట్ దట్ హ్యాపెన్. సిప్లి గారు మీ 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 ఆలోచన కూడా అంతేనా? 100% సార్. మీరు ఏంటంటే వీళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే సార్, వీళ్ళు కరెక్ట్ గా 24 hours ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ అస్ సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ నుంచి ఎంతైతే యాక్షన్ వస్తుందో అంతే రియాక్షన్ సమపాళల్లో మన వాళ్ళు తిరిగి ఇస్తున్నారు. అంతే తప్పించి అసలు ఎక్కడ కూడాను సివిలియన్స్ పై కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీపై కానివ్వండి, లేకపోతే వారి స్థావరాలపై కానివ్వండి, ఎక్కడ కూడాను ఉపయోగించలేదు. వాళ్ళు ఎప్పుడైతే మాపై ప్రయత్నం చేశారో 36 ప్రాంతాల్లో అటాక్ చేసేందుకు దాదాపు 400 నుంచి 500 డ్రోన్లు ఉపయోగించిన తర్వాత అప్పుడు మేము తిరిగి అటాక్ చేశాము. తిరిగి అది కూడా వాళ్ళు చేస్తుంది దేనికంటే ఆల్రెడీ పాకిస్తాన్ లో అంతర్యుద్ధం